నమస్తే అండి, నేను మీ చంద్రమౌళి. మారినటువంటి ఆధునిక సంస్కృతిలో మన జీవితంలోకి చొచ్చుకొచ్చినటువంటి ఒక ఉత్పత్తే టూత్ పేస్ట్, టూత్ జెల్స్. ప్రతిరోజు మనం నిద్ర లేచిన వెంటనే ఆ బాత్రూంలోకి వెళ్ళి ఆ ప్లాస్టిక్లో ఉండేటటువంటి ఆ కెమికల్ని ప్లాస్టిక్ బ్రష్లో వేసుకొని మనం నోట్లో వేసుకుంటాం. అందులో ఎన్ని కెమికల్స్ ఉంటాయో మనకు తెలియదు. ఆ టూత్ పేస్ట్ మీరు కొనుక్కునేటప్పుడు అందులో స్మాల్ లెటర్స్లో రాసేటటువంటి కాషన్ మీరు ఒకసారి చదవండి. అందులో ఫ్లోరైడ్ ఉంటుంది. ఆ ఫ్లోరైడ్ పొరపాటును కూడా నోట్లోకి వెళ్ళకూడదు, అది విషం అని అందులో చెప్పేసి ఉంటుంది. మరి విషం అయినప్పుడు నోట్లో ఎందుకు పెట్టాలి? అంతకన్నా మంచి పరిష్కారాలు లేవా? కానీ తప్పకుండా మనము ఆ విష రసాయనాలతో తయారైనటువంటి పేస్టులు వాడి అనేక రోగాలు తెచ్చుకుంటున్నాం. అందులో చెప్పుకోదగ్గ రోగం ఏంటంటే హైపోథైరాయిడిజం. ఎవరైతే టూత్ పేస్ట్లు ఎక్కువగా వాడతారో అది గొంతులోకి వెళ్ళి థైరాయిడ్ గ్రంథి యొక్క పనితీరుని దెబ్బతీస్తుంది. ఎప్పుడైతే ఈ థైరాయిడ్ గ్రంథి పనితీరు దెబ్బతిందో శరీరం మొత్తం కూడా చచ్చిన శవంలాగా తయారవుతుంది. కాబట్టి ఈ విష రసాయనాలతో కూడినటువంటి టూత్ పేస్టులను పక్కన పెట్టి సాధారణంగా మన ఇంటిలోనే మనకు మనం టూత్ పౌడర్ని చేసుకోవటం ఎట్లాగనేది ఆయుర్వేదంలో వివరించబడింది. ఆయుర్వేదంలో దంతధావనం అనేది ఈ దంత చూర్ణంతో కానీ అదేవిధంగా వివిధ రకాలైనటువంటి వృక్షాల యొక్క పలకరలతో కానీ చేసుకోవడం అనేది వివరించడం జరిగింది. కాబట్టి ఈ రోజుల్లో ఇంట్లోనే మనం చాలా సులభంగా ఈ టూత్ పౌడర్ని తక్కువ ఖర్చుతో, ఈ టూత్ పేస్ట్ కంటే తక్కువ ఖర్చుతో చేసుకొని మనం మన దంతాలను శుభ్రపరచుకొని ఎటువంటి వ్యాధి రాకుండా 100 ఏళ్ళ వరకు పళ్ళని ఆరోగ్యం కాపాడుకోవచ్చు. ఈ విష రసాయనాలతో కూడినటువంటి పేస్టులు, జెల్లు, మౌత్ వాష్లు వాడడం వల్ల అతి తక్కువ కాలంలోనే నెలకి డెంటిస్టుల దగ్గరికి పరిగెట్టేటువంటి పరిస్థితి లేకుండా ఎట్లా అనేది మనకి ఆయుర్వేదంలో చాలా స్పష్టంగా అనేక రకాలైనటువంటి మూలికలు అనేవి ఉన్నాయి. వాటిని ఎలా వినియోగించుకోవాలి అనేది మనం తెలుసుకుందాం. ఈరోజు చాలా సింపుల్గా మీరు దంతధావన చూర్ణం ఎలా చేయాలనేది చెప్తాను. దీనికి కావాల్సినవి కేవలం రెండే ఇంగ్రీడియంట్స్. అదేంటంటే ఈ ధాన్యం ఆడించేటటువంటి మిల్లులు ఉంటాయి కదండి, అక్కడ మనకి ఊక లభిస్తుంది. అంటే ఈ బియ్యం మీద బ్రాన్ అనేది ఉంటుందన్నమాట, పొట్టు అని అంటాం కదా. అది మనం తెచ్చుకొని ఒక మట్టి కుండలో వేసేసి దాన్ని మనం మంట పెడతాం. ఇలా మంట పెట్టడం వల్ల ఏమవుతుందంటే ఆ బ్రాన్ అంతా కూడా కాలిపోయి బూడిద అయిపోతుంది. ఆ బూడిదని మనం బాగా నలగొట్టుకొని బాగా శుతిమెత్తగా దాన్ని జల్లించుకుంటాం. బాగా జల్లించుకున్న తర్వాత మనము ఒక 200 గ్రాములు పౌడర్ కనుక సిద్ధంగా ఉంచుకుంటే అందులో 10 గ్రాములు పచ్చకర్పూరము, తినే కర్పూరం అనేది మనకు దొరుకుతూ ఉంటుంది ఆయుర్వేద అంగడిలో. దాన్ని మిక్సీలో వేసి ఈ పౌడర్లో వేసి మొత్తం కూడా కలిపేసుకొని ప్రతిరోజు ఉదయం దీంతో ఎవరైతే దంతధావనం చేసుకుంటారో చాలా తెల్లగా మిలమిల మెరుస్తూ అద్భుతంగా పనిచేస్తాయి. మరి ఇందులో ఉండేటటువంటి ఔషధ ప్రయోజనాలు అంటే ఏంటి? ఆయుర్వేద శాస్త్రం ప్రకారము అదేవిధంగా ఆధునికంగా జరిగిన అనేక పరిశోధనల ప్రకారం బూడిదలో యాంటీ ఇన్ఫెక్టెంట్ గుణాలు ఉంటాయన్నమాట. ఇవి క్రిముల్ని, బ్యాక్టీరియాలని చంపేటటువంటి లక్షణం వీటికుంటుంది. కాబట్టి ఆ బూడిద ఆ విధంగా పనిచేస్తుంది. అలాగే ఈ ముద్ద కర్పూరం అనేది అద్భుతంగా ఈ నోటిని రిఫ్రెష్ చేయడానికి, మంచి సువాసన రావడానికి, అదేవిధంగా అందులో ఉండేటటువంటి ఔషధ ప్రయోజనాల వలన రక్తం చిగుళ్ళకి బాగా సరఫరా అవడానికి ఇది ఎంతో అద్భుతంగా పనిచేస్తుంది. తక్కువ ఖర్చుతో ఎవరైనా దీన్ని తయారు చేసుకుందాం. మరిన్ని ఇటువంటి హోమ్ రెమెడీస్ కోసం వీడియోలను వీక్షిస్తూనే ఉండండి. నమస్తే అండి, నేను మీ చంద్రమౌళి. మనం గత కొద్ది కాలంగా దంతధావన చూర్ణాన్ని ఎట్లా తయారు చేసుకోవాలని చెప్పుకుంటున్నాం. ఈరోజు మరొక దంతధావన చూర్ణం. ఇది ఎలా అంటే మనం కొబ్బరిని వంటల్లో వాడుతాం, అలాగే చాలామంది గుడికి కూడా తీసుకెళ్తారు. ఆ కొబ్బరి చిప్పలు మనకి ఇంట్లో మిగిలిపోతూ ఉంటాయి. వాటిని భద్రపరుచుకొని వాటిని ఏం చేయాలంటే కాల్చేసి బూడిద చేసుకోవాలి. ఇలా బూడిద చేసుకున్న తర్వాత మనకి ఒక 200 గ్రామ్స్ అంటే 200 గ్రాములు ఈ చూర్ణము శుద్ధి మెత్తనిది అంటే కాటన్ వస్త్రంలో మనం వడగట్టాలి. ఎంత మెత్తగా ఉంటే అంత బాగా అది పనిచేస్తుంది. దాన్ని సిద్ధం చేసుకొని దాంట్లో అన్నీ కూడా 5 గ్రాముల చొప్పున లవంగాలు, పచ్చకర్పూరం, మిరియాలు, శొంఠి, ఈ 4 పొడులు కూడా అందులో కలుపుకొని చాలా సులభంగా ఎవరైనా సరే ఇంట్లో చేసుకోవచ్చు. ఇది చేయటం ద్వారా మన పిల్లలకు కూడా ఒక సైంటిఫిక్ నాలెడ్జ్ వచ్చి చాలా ఆహ్లాదాన్ని పొందుతారు. చాలా సులభంగా తయారు చేసుకోవచ్చు. ఒక 200 గ్రాములు తయారు చేస్తే సుమారు అది ఒక 2 నెలల వరకు కుటుంబం మొత్తం కూడా సరిపోతుంది. ఇలా సులభంగా తయారు చేసుకోవడం వల్ల ఈ కొబ్బరిని లో ఉండేటటువంటి ఈ నారికేలం అంటారు, ఇందులో ఉండేటటువంటి మినరల్స్ అనేవి క్లీనింగ్ ఏజెంట్స్గా పనిచేసి బూడిదలో ఉండేటటువంటి యాంటీ ఇన్ఫెక్టెంట్ గుణాలు, అదేవిధంగా ఈ లవంగాలు, మిరియాలు, శొంఠిలో ఉండేటటువంటి ఔషధ గుణాలు అనేవి ఈ చిగుళ్ళని అలాగే ఈ దంతాలని బలపరచడానికి, క్రిముల్ని చంపడానికి ఎంతో అద్భుతంగా పనిచేసి దంతాలను ఆరోగ్యంగా ఉంచుతాయి. మరిన్ని దంతధావన చూర్ణాలు ఎట్లా తయారు చేయాలనే దానికోసం ఈ వీడియోని వీక్షిస్తూనే ఉండండి. నమస్తే అండి, నేను మీ చంద్రమౌళి.
మనం ఇంట్లోనే దంతధావన చూర్ణాలని ఎలా తయారు చేసుకోవాలని గత కొంతకాలంగా తెలుసుకుంటాం. ఈరోజు మరొక దంతధావన చూర్ణం, అది ఎట్లా చేయాలంటే, మనకి గ్రామీణ ప్రాంతాల్లో కానివ్వండి, ఎక్కడ పడితే అక్కడ వేప చెట్లు పుష్కలంగా లభిస్తాయి. ఈ వేపాకుల్ని మనము తెచ్చుకొని నీడలో ఆరబెట్టుకుంటే కనుక కొన్ని రోజులకి అవి పరపరలాడుతూ అప్పడాల్లా చాలా వేగంగా చిదిగిపోతాయి. ఆ కండిషన్లో ఉండేటప్పుడు మిక్సీలో వేసుకొని ఈ వేపాకుని చాలా మెత్తని చూర్ణంగా మనం తయారు చేసుకుంటాం. ఇలా తయారు చేసుకున్న తర్వాత దీంట్లో ఒక 200 గ్రాములు మనం వేపాకు చూర్ణాన్ని కనుక తయారు చేసుకుంటే, లవంగాల పొడి ఒక 10 గ్రాములు, శొంఠి పొడి 5 గ్రాములు, ముద్ద కర్పూరం 2 గ్రాములు వేసుకొని మనం దంతధావన చూర్ణాన్ని తయారు చేసుకోవచ్చు. ఈ వేపలో ఉండేటటువంటి యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్ ప్రాపర్టీస్ అనేవి ఈ చిగుళ్ళ నుంచి రక్తం కారడం, చిగుళ్ళలో నొప్పి లాంటి సమస్యల నుంచి తగ్గిస్తాయి. అదేవిధంగా పైత్యం కారణంగా చాలామందికి చిగుళ్ళ నుంచి, దంతాల నుంచి రక్తం వస్తుంది. అటువంటి పైత్య సంబంధించినటువంటి లక్షణాలని ఈ వేపాకు అనేది హరించి వేస్తుంది. ఇందులో మనం కలిపినటువంటి ఇంగ్రీడియంట్స్లో ఉండేటువంటి ఔషధ గుణాలు దంతాలన్నింటినీ కూడా ఆరోగ్యంగా, దృఢంగా ఉంచడానికి తోడ్పడతాయి. ఎవరైనా ఇంట్లో సులభంగా దీన్ని తయారు చేసుకోవచ్చు. ఆచరించి చూడండి, ఇందులోని ఆనందాన్ని మీరే అనుభవిస్తారు. మరిన్ని అద్భుతమైన వీడియోల కోసం మా వీడియోలను వీక్షిస్తూనే ఉండండి. మనం కొంతకాలంగా ఇంట్లోనే దంతధావన చూర్ణాలని ఎలా తయారు చేసుకోవాలనేది మాట్లాడుకుంటున్నాం. ఈరోజు ఒక అద్భుతమైనటువంటి ఆయుర్వేద దంతధావన చూర్ణం ఎలా తయారు చేయాలో మీకు చెప్తాను. దీనికోసం మనకు కావాల్సింది 3 రకాల ఇంగ్రీడియంట్స్: కరక్కాయ, తానికాయ, ఉసిరికాయ. ఈ 3 చూర్ణాలు సరిసమానంగా తీసుకోవాలి. లేదు అంటే ఈ 3 చూర్ణాలతో కలిపి తయారైనటువంటి త్రిఫల చూర్ణాన్ని అన్ని ఆయుర్వేద అంగళ్ళలో కూడా అమ్ముతారు. ఈ త్రిఫల చూర్ణాన్ని మనం తెచ్చుకొని ఒక 200 గ్రాములు ఈ త్రిఫల చూర్ణాన్ని మనం తీసుకుంటే కనుక ఇందులో నీలగిరి తైలము 2 చుక్కలు, అలాగే టీ ట్రీ ఆయిల్ 2 చుక్కలు, లెమన్ గ్రాస్ ఆయిల్ 2 చుక్కలు వేసుకొని బాగా కలుపుకొని ఇంట్లో ఉంచుకొని దీంతో దంతధావనం చేసుకుంటే కనుక ఈ దంతాలలో గార పట్టేయడము, అదేవిధంగా ఈ దంతాలు పసుపు రంగులోకి మారిపోవడం లాంటి సమస్యలని చాలా సులభంగా పనిచేస్తుంది. అలాగే నోటి నుంచి దుర్వాసన రాకుండా ఇందులో మనం కలిపినటువంటి ఎసెన్షియల్ ఆయిల్స్ అయినటువంటి లెమన్ గ్రాస్ ఆయిల్, నీలగిరి ఆయిల్, ఇవన్నీ కూడా ఈ దంతాలకి మంచి ఫ్రెష్నెస్ ఇచ్చి ఆరోగ్యానికి, చిగుళ్ళు ఆరోగ్యానికి ఎంతో బాగా తోడ్పడతాయి. మన ఇంట్లోనే తయారు చేసుకోవడం వల్ల దీంట్లో ఎటువంటి రసాయనాలు కానీ, కెమికల్స్ కానీ ఉండవు కాబట్టి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. అంతేకాకుండా ఇది లోనికి వెళ్ళినా సరే మరిన్ని ఆరోగ్య ప్రయోజనాలు కూడా కలుగుతాయి. కాబట్టి దీన్ని మన ఇంట్లోనే తయారు చేసుకొని మన భావితరాలకి ఈ విజ్ఞానాన్ని మనం అందిద్దాం. ఇటువంటి మరిన్ని అద్భుతమైనటువంటి వీడియోల కోసం ఈ వీడియోలని చూస్తూనే ఉండండి.